వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరం అంటే నూతన ఆంగ్ల సంవత్సరం ప్రథమ నెల అంటే మొదటి నెల జనవరి. ఆ జనవరి నెలలో వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వృశ్చిక రాశి వారికి జన్మంలోనే బుధుడు జన్మంలోను ద్వితీయంలోను తృతీయంలోను అంటే ఒకే నెలలో 3 రాసుల్లో బుధగ్రహం యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ బుధగ్రహం యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలోను ద్వితీయంలోను తృతీయంలోను కాబట్టి ఇక్కడ జన్మంలో ఒక 3 రోజులే ఉంటారు. శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలరు. అనారోగ్య సమస్యలు, కొంచెం చికాకు వ్యవహారాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి జన్మంలో. కాబట్టి ఇక ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం ఒక 23 రోజులు జరుగుతోంది. ఆ 23 రోజులు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. కుటుంబంలో పరిస్థితులన్నీ బాగుంటాయి. మాట బాగుంటుంది. ధనం ఆదాయం కూడా బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో సంచరించి 23 రోజుల్లో జరుగుతుంది. ఇక తృతీయంలో ఒక 5 రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఆ తృతీయంలో సంచారం చేసే 5 రోజులు కూడా శుభ ఫలితాలను ఇవ్వరు. ఎందుకంటే మీ మిత్రులు సహకరించరు, కుటుంబ సభ్యులు సహకరించరు, ఫ్రెండ్స్ సహకరించరు. వ్యాపార స్థలంలో అక్కడ వాళ్ళు కొంచెం సహకరించకపోవటం, కొంచెం ఈ విధమైనటువంటి మీ పై స్థాయి వాళ్ళు, మీ కింది స్థాయి వాళ్ళు, మీ సమాన స్థాయి వాళ్ళు కూడా కొంచెం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కొంచెం మీ మాటకి అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా గడిపేటువంటి అవకాశం మనకి తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ బుధగ్రహం వల్ల జరుగుతున్నాయి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు. ద్వితీయ తృతీయ స్థానాలలో అంటే ద్వితీయ స్థానంలో 14వ తారీఖు వరకు, జనవరి 14 వరకు, అది ఇక్కడ ధనుర్మాసం అంటారు, ధనురాశిలో సంచారం జరుగుతుంది. తదుపరి రవి ధనస్సు నుండి మకరంలోకి ప్రవేశిస్తున్నారు. దీన్ని మకర సంక్రాంతి అంటారు. అది రవి సంక్రమణం అంటారు. మకర సంక్రాంతి కూడా ఆ రోజు. అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇక్కడ తృతీయ స్థానంలో మాత్రం రవి మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అందరి యొక్క సహాయ సహకారం, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆఫీసులో కావచ్చు, వృత్తి చేసే వ్యాపారం ఏదో చేస్తున్నాం అక్కడ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం అయితే ఆఫీసులో కావచ్చు, మీ స్థాయి వాళ్ళు, పై స్థాయి వాళ్ళు, కింద స్థాయి వాళ్ళు, ఇంటి పక్కల కూడా, మన ఇంటి పక్కల కూడా మంచి వాళ్ళు ఉండాలి కదా, నిరుగు పొరుగు అంటారు కదా, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు. ఈ విధంగా తృతీయ స్థానంలో రవి సంచారం చేసేటప్పుడు ఆరోగ్యం బాగుండడంతో పాటు వీళ్ళ యొక్క అందరి సహాయ సహకారాలతోటి మనకి చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి అంతా మనకి మిగతా 15 రోజులు అంటే సెకండ్ హాఫ్ అదంతా కూడా చక్కటి ఫలితాలని రవి ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే శుక్రగ్రహం యొక్క ఫలితాలు మనం చెప్పుకోవాలి అంటే శుక్రుడు చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. చతుర్థ పంచమ స్థానాలు 2 స్థానాలలోనూ కూడా శుక్రగ్రహం అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. గృహం యొక్క సౌఖ్యం, వాహన సౌఖ్యం, అలాగే తల్లిదండ్రులతోటి మనకు ఉన్నటువంటి ఆ అనుబంధం మరింత పెనవేసుకుపోవటం, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణము, భార్యతోటి పిల్లలతోటి సంసార సుఖము అంతా కూడా చాలా చక్కటి ఉంటాయి. 4వ స్థానంలో. 5వ స్థానంలోకి వెళ్ళేటప్పటికి మన పిల్లల యొక్క చదువు విషయంలో కానీ, విద్య విషయంలో కానీ చాలా ఆహ్లాదకరమైన పరిస్థితులన్నీ కూడా కనబడుతుంటాయి. ఆరోగ్య విషయంలో కానీ ఉంటాయి. అలాగే ఈ సమయంలో మీ పిల్లలకు కానీ, మీకు కానీ, మీ కుటుంబంలో ఏదైనా లలిత కళలకు సంబంధించి సంగీతమో, సాహిత్యమో, నృత్యమో, చిత్రలేఖనమో, శిల్పమో ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే వారికి ఒక ప్రోత్సాహం లభిస్తుంది. ఆ శుక్రభగవానుడు చూపిస్తాడు. అలాగే చిత్రరంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రభగవానుడు అందిస్తున్నాడు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇందులోనే పెట్టుబడి లాభం ఆశించి పెట్టుబడి పెట్టేవి అయితే ఉన్నాయో అవి తప్పకుండా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి 4, 5 స్థానాల్లో శుక్రగ్రహం యొక్క ఫలితాలు చాలా చక్కగా లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం 4వ స్థానమైనటువంటి కుంభంలో సంచరిస్తూ ఉన్నారు.
అక్కడ మీకు దీన్ని అర్ధాష్టమ శనిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అది ఇంచుమించుగా మీరు సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల నుంచో మీరు అనిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏమి కాదు, కానీ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్పాలి. కాబట్టి అర్ధాష్టమ శనిగా దీన్ని భావిస్తారు. ఆయన కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇకపోతే పంచమ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. పంచమ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అది ముఖ్యంగా పిల్లల యొక్క విద్య మీద, ఆరోగ్యాల మీద, కొంచెం దెబ్బలు తగిలించుకోవటం మీద, వీటి మీద పిల్లలకు సంబంధించినటువంటి చెడు స్నేహాలు పట్టడము. ఎందుకంటే కొంచెం చిన్న పిల్లలైతే ఒక రకం ఉంటుంది, కొంచెం ఇంటర్మీడియట్ టు డిగ్రీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇంకో రకమైనటువంటి వ్యవహారాలు అన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు పిల్లల మీద, చిన్నపిల్లలైనా సరే చదువు బాగా చదువుతున్నాడా, చెడ్డ స్నేహాలు చేస్తున్నాడా చూడండి. అలాగే ఇంటర్మీడియట్ టు 10th ఇక డిగ్రీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా పిల్లల మీద తప్పకుండా ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా స్నేహం అన్ని రకాలుగా పాడు చేసేస్తుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఈ టీవీ సీరియల్స్ అలాగే ఉన్నాయి. అంతా రంగులు, ప్రపంచం అంతా తన కోసమే ఏర్పడినట్టు ఈ ప్రపంచం అంతా రంగురంగులుగా కనిపిస్తూ ఉన్న వయసు అది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఒక కన్ను వారి మీద ఉంచి ఉండాలి. వాళ్ళకి మంచి ఏంటి చెడ్డ ఏంటి అని చెప్పవలసిన బాధ్యత ఎవరో స్కూల్లో వేసేవాళ్ళు వాళ్ళు చెప్తారు, పాఠాలు చెప్తారు. పాఠాల్లో మంచి చెడ్డలు ఉండవు. అది చెప్పాల్సిన బాధ్యత కేవలం తల్లిదండ్రులుగా మీదే. లేదా ఇంట్లో పెద్దమ్మ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే అమ్మమ్మో, నాయనమ్మో, తాత ఎవరో మంచి చెడ్డ చెప్పాలి. అది బాధ్యత మీదే. పిల్లవాడు బాగుపడినా వాడైనా అన్నిటికీ కారణం తల్లిదండ్రులే. మంచి చెడ్డ చెప్పరు, స్కూల్లో చెప్పరండి, వాళ్ళు పాఠాలు చెప్తారు. మీ పిల్లవాడికి ర్యాంక్ వచ్చేలా చూస్తారు, లేకపోతే శిక్షిస్తారు. ఇవే కానీ బాగుపడడానికి ఎంత అవకాశాలు ఉన్నాయో చెడిపోవడానికి కూడా అంతే అవకాశాలు ఉన్న వయసుల్లో తప్పకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత. ఈ విధంగా పంచమ స్థానంలో రాహు వల్ల ఫలితాలు వస్తుంటాయి. ఇకపోతే షష్టమ స్థానంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. ఆయన నిజానికి ఉన్నది సప్తమ స్థానమే, కానీ వక్రగతి కారణంగా మనం షష్టమ స్థానంలో గురువు యొక్క ప్రభావం దుష్ఫలితాలు ఇస్తుంది తప్పితే మంచి ఫలితాలు ఇవ్వజాలదు. గురు బలం లేనట్టుగా లెక్క. ధనాదాయం తగ్గుతుంది, కొంచెం రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి, అపకీర్తి వస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ 6వ స్థానంలో గురువు ఒక సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. మధ్యలో వక్రిస్తే వెనక్కి వెళ్తారనుకోండి. ఏదేమైనప్పటికీ కూడా 8, 9 స్థానాల్లో 2 స్థానాల్లోనూ కూడా కుజుని యొక్క సంచారము మీకు శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. గాయాలయ్యే అవకాశం ఉంటుంది, కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఏమాత్రము కూడా ఈ మాసము అనుకూలమైన కాలం కాదు. ఏదో స్థలం కొనాలనుకున్నా కూడా ఈ నెల రిజిస్ట్రేషన్ వరకు మీరు వెళ్ళకండి. ఎందుకంటే మరి అదొక ఇన్వెస్ట్మెంట్గా మీరు పెట్టాలనుకుంటున్నారు కదండి. అందుచేత అది దేనికైనా ఒక మంచి పనికి శుభముహూర్తం అనేటట్లు ఒకటి కావాల్సి ఉంటుంది. కొన్నిటికి కొన్ని ఇప్పుడు ముఖ్యంగా భూమికి సంబంధించి, ఇళ్లకు సంబంధించి అవి కుజునికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి కుజుడు అనుగ్రహం లేనిదే కొంచెం ముందుకు వెళ్ళటం, ఆయన్ని కాదని ముందుకు వెళ్ళటం అంత మంచిది కాదని నా అభిప్రాయం. అందుచేత ఈ ఇంటి రిజిస్ట్రేషన్లో అవి ఇవి కొంచెం ఈ నెల రోజులు ఆగండి. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ యోగించి తీరుతుంది. అది కాబట్టి ఇక్కడ ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ధనాదాయం పెరుగుతుంది. అన్నదమ్ములందరూ అందిస్తారు, ధనార్జన బాగుంటుంది. ఏదైనా వ్యవహారం మొదలుపెట్టినట్టయితే దాన్ని పూర్తి చేయగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలు ఆయుర్దాయ విషయంలో కూడా చాలా బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఇంక కొన్ని విచిత్రమైనటువంటి వస్తువులు సేకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కేతు ఇస్తూ ఉంటాడు. కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. ఒకే రాశిలో ఉన్నటువంటి 2 గ్రహాలు ఉన్నాయనుకోండి, 2 గ్రహాలు భిన్నమైనటువంటి ఫలితాలు ఇవ్వచ్చు. అదేంటంటే అది ఎలా సాధ్యము? సాధ్యమే. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారని మీరు ధనం సంపాదించాలి కదా, అది మీ డ్యూటీ. మీ పిల్లవాడు ఉన్నాడు, వాడిని ఖర్చు పెట్టడం వాడి డ్యూటీ. ఇంట్లో అతరవసరాలు తీసాల్సింది మరి వాళ్ళే కదండి. వాళ్ళు ఏం చేస్తారు? తప్పదు. మీరు సంపాదిస్తుంటారు, వాళ్ళు ఏం చేస్తారు అంతే. అది ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు అంతే.
దానికి దీనికి పొంతనాల ఇవన్నీ ఆలోచిస్తే మనకే తెలిసిపోతుంది, మీకే తెలిసిపోతుంది. మనకి ఎక్కడికో వెళ్ళక్కర్లా, మన కుటుంబ పరిస్థితిలో మనకు తెలిసిపోతుంది. అందుచేత కొన్ని గ్రహాలు అనుకూలంగాను కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను ఉంటాయి. దీని గురించి విపరీతమైన వ్యాఖ్య అవసరం లేదు. అన్ని ఏమైనప్పటికీ నవగ్రహాల యొక్క స్తోత్రాన్ని రోజు మీరు ఆ దేవుడి ముందు 2 నిమిషాలు 1 నిమిషం కేటాయించండి. చేస్తే ఈ స్వల్పకాలిక ఫలితాల కోసం వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలాలు వీటికి సరిపోతుంది. ఇంకా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద హోమాలు మహాదశి నడిచేటప్పుడు దాన్ని బట్టి మనం చేయొచ్చు. ఈ ఏది ఏమైనప్పటికీ ఇది కేవలం రాశి ఫలితమే కాబట్టి ఇది మీ ఒక్కరికి సంబంధించినటువంటిది కాదు. సుమారుగా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది. దీన్ని రాశిగత ఫలితాలని అంటాము. వ్యక్తిగత జాతకం రాయించుకోండి, నిష్ణాతులేని వారి చేత రాయించుకున్నట్టయితే దీన్ని దానికి అనుసంధానం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఏదైనప్పటికీ నవగ్రహాలను మాత్రం శ్లోకాలో, బీజాక్షరాలో, లేకపోతే కవచాలో ఏదో దానికి సంబంధించి అనేక ఉన్నాయి. మీరు కావాలంటే ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఆ విధంగా చేయండి, మీకు అన్ని శుభాలు జరుగుతాయి. శుభం భూయాలు.